ఆకస్మిక వరదలలో చిక్కుకున్న బాధితులపై నేపాల్ ప్రకటన వెలువరించింది. అధికారికంగా వెల్లడించిన ఈ ప్రకటనలో నేపాల్ జాతీయ ప్రకటనలో దాదాపు 644 మంది యాత్రికులు మిస్ అయినట్లుగా కూడా ప్రకటించింది. ఇందులో దాదాపు 144 మంది భారతీయులు ఉన్నట్టుగా కూడా చెప్తోంది. ఆకస్మిక వరదలలో చిక్కుకున్న బాధితులపై నేపాల్ అధికారిక ప్రకటన వెలువరించింది. వరదలలో ఇప్పటి వరకు 644 మంది గల్లంతయ్యారని, ఆకస్మిక వరదలతో 178 మంది భారతీయులు గల్లంతైనట్లు నేపాల్ ప్రకటించింది. ఈ వరదల్లో 33 దేశాలకు చెందిన పర్యాటకులు గల్లంతైనట్లు తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, నేపాల్ లో ఆకస్మిక వరదల నేపథ్యంలో పెద్ద ఎత్తున మృత్యు సంభవించిందని చెప్పాల్సి ఉంటుంది. ఇక వరదల్లో ఇప్పటి వరకు 644 మంది గల్లంతైనట్టు అధికారికంగా నేపాల్ జాతీయ పర్యాటక బోర్డు వెల్లడించింది. తాజా గణాంకాల ప్రకారం సువా నోవాకోట్ జిల్లాలోని ఓటేకోసి త్రిశూలి నదుల్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా భారత్ కు చెందిన 178 మంది గల్లంతయ్యారని, ఇక నేపాల్ వరదలో మొత్తం 33 దేశాలకు చెందిన పర్యాటకులు గల్లంతైనట్టు స్పష్టంగా ఒక డేటాను కాసేపటిగా రిలీజ్ చేసింది. ఇక ఆస్ట్రేలియాకు చెందిన వారు 35 మంది పర్యాటకులు ఉంటే భారత్ కు సంబంధించిన వారు అత్యధికంగా 178 మంది పర్యాటకులు గల్లంతైనట్టు కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. అత్యధికంగా అటు నేపాల్ కు సంబంధించి ఇక 127 మంది నేపాలీలు ఉంటే నెదర్లాండ్ సంబంధించిన 2, ఇక కెనడాకి సంబంధించిన 25 మంది, బెల్జియం సంబంధించిన 3తో పాటుగా అత్యధికంగా ఉక్రెయిన్ సంబంధించి 53 మంది ఉంటే యూకేకి సంబంధించి 33 మంది, అమెరికాకు సంబంధించి దాదాపు 60 మంది, ఇట్లా వివిధ దేశాలకు సంబంధించిన వారంతా కూడా పెద్ద సంఖ్యలో నేపాల్ పర్యటన సందర్భంలో అటు మానసరోవర్ యాత్ర కొనసాగుతున్న నేపథ్యం వారంతా కూడా పర్యాటకంగా దాన్ని వీక్షించుకు వెళ్లిన సందర్భంలో కొంత పెద్ద ఎత్తున వరదలు ఆకస్మికంగా రావడము, అలర్ట్ కు సంబంధించి కొంత ఆలస్యం అవడము, ఒక్కసారిగా వరదలు అటు ప్రధాన ప్రాంతాలను చుట్టుముట్టడంతో కొంత గందరగోళ వాతావరణం నెలకొల్పాల్సి ఉంటుంది. ఎక్కడ చూసినా చెల్లాచెదురుగా మృతదేహాలు కనిపిస్తున్న పరిస్థితి నెలకొంది. భారీ ఆస్తి ప్రాణ నష్టం జరిగింది కూడా చాలా స్పష్టంగా తెలుస్తున్న పరిస్థితి నెలకొంది. నిన్న ఉదయాన్నే ఒక భీకరమైన ఆకస్మిక వరదల కారణంగా మొత్తం 644 మంది అధికారికంగా ఇప్పటి వరకు గల్లని చెప్తున్నారు. ఈ సంఖ్య మరింత రెట్టింపు అయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వారిలో దాదాపు 3 గల్లంతైనట్టు తెలుస్తుంది. 7 రాష్ట్రానికి చెందిన వారు మిస్ అయితే 7లో 4 ఆచూకీ లభ్యమైంది. ఎప్పటికప్పుడు అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సైతం కూడా ఒక మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేసింది. మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో ఆర్టీజీఎస్ ద్వారా కూడా ఇప్పటికే అక్కడ ఉన్న బాధితులతో కూడా ఎప్పటికప్పుడు కూడా సంప్రదింపులు చేస్తున్న పరిస్థితి నెలకొంది. అనేక మంది కీలకంగా ఉన్న వారితో కూడా నేపాల్ పర్యటన వెళ్ళిన వారు చిక్కుకున్న పరిస్థితి నెలకొంది. అటు తెలంగాణ రాష్ట్రం సంబంధించిన వారు అనేక మంది ఉన్నారు. ఇక వివిధ దేశాలకు సంబంధించిన వారి సంఖ్య మాత్రం రెట్టింపు సంఖ్యలో ఉందని చెప్పాల్సి ఉంటుంది. అత్యధిక స్థాయిలో అటు భారత్ కి, అదేవిధంగా ఇటు అమెరికాకు సంబంధించి 65 మంది, నేపాల్ సంబంధించిన 127 మంది ఉన్నారంటే గల్లంతు వారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా అటు నేపాల్ మీడియా సంస్థలు ప్రకటిస్తుంది. మరోవైపు నేపాల్ సంబంధించిన అధికారిక జాతీయ పర్యాటక బోర్డు సైతం కూడా ఈ అంశాన్ని స్పష్టం చేస్తున్న నేపథ్యం భారత్ అన్ని విధాలా నేపాల్ కు అండగా ఉంటుందని భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించడం జరిగింది. ఇప్పటికే భారత్ నుంచి వివిధ దశల్లో అనేక సహాయ సహకారాలు కూడా నేపాల్ కు అందిస్తున్న పరిస్థితి నెలకొంది. అందరూ నేపాల్ పట్ల ప్రార్థన ప్రేర్లు చేస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పాల్సి ఉంటుంది. అనేక మంది జీవితాలు చిన్న భిన్నమైన పరిస్థితి నెలకొంది. వందలాదిగా వేలాది సంఖ్యలో నివాస స్థలాలు, ముఖ్యంగా రోడ్లు, అదేవిధంగా అనేక వ్యవస్థలు దెబ్బతిన్న పరిస్థితి ప్రస్తుతం నేపాల్ లో కొనసాగుతుంది. నేపాల్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు సురక్షిత చర్యలు చేపడుతుంది. ఆర్మీ సైతం కూడా రంగంలోకి దిగిన పరిస్థితి ప్రస్తుతం నేపాల్ కొనసాగుతుందని చెప్పాల్సి ఉంటుంది. కానీ మృతుల సంఖ్య మాత్రం పెరుగుతుంది. ఇప్పటి వరకు అధికారికంగా 160 మంది మృతదేహాలను వెలికి తీసిన పరిస్థితి నెలకొంది. వారిని గుర్తించే పనిలో నేపాల్ ప్రభుత్వం ఉందని చెప్పాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.